హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇంకా ఈ కార్ తీసుకున్నాక ఏంటంటే ఎటన్నా ఒక మంచి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము. సో, ఆ పిల్లలు అడుగుతా ఉంటారు గుణదల వెళ్దాం అని చెప్పేసి. యాక్చువల్లీ ఎప్పుడూ కూడా వెళ్ళను కానీ సరే సరదాగా వెళ్దాము అని చెప్పేసి గుణదలైతే వెళ్ళామన్నమాట. సో, ఇక్కడ స్టార్టింగ్ అండి ఎంట్రన్స్‌లో అనమాట. అక్కడ మళ్ళీ కార్ పార్క్ చేసి ఇంకా మేమైతే లోపలికెళ్తున్నాం. చాలా రష్‌గా ఉంది. చాలామంది వచ్చారసలు ఆ రోజు. అసలు ఎంత బావుందంటే, అంటే కొన్ని కొన్ని ప్లేసులు చూడాలి కదా! సో, అలా అని చెప్పేసి మేము వెళ్ళామనమాట. ఆ పైననమాట ఇంకంత పైకి మేమైతే ఎక్కలేదు కానీ కింద వరకు జస్ట్ అలా పిల్లలతో సరదాగా ఎక్కడికన్నా వెళ్దాం అన్నట్లుగా అయితే గుణదల మాత వెళ్ళామనమాట. పుణ్యక్షేత్రం. అసలు ఖాళీ లేదండి. చాలా మందొచ్చిన్నారసలు. ఇంకా పిల్లలతో సరదాగా ఉంటదని జెప్పేసయితే మేము వెళ్ళాము. గుణదల మాతా పుణ్యక్షేత్రం అని జెప్పేసి అక్కడ పెద్ద బోర్డయితే ఉంటది. ఇంకా లోపలికనమాట అది. అది పెద్ద చర్చ్ బిల్డింగ్ అండి. కింద గూడా ఉంటదనమాట లోపలికొకటి. చాలా అంటే చాలా బావుంటది. నేనెక్కువ వెళ్ళను. కానీ ఈసారి ఎళ్దాం అని జెప్పేసి ఎళ్ళామనమాట. సరదాగా అయితే వెళ్ళాము. ఇక్కడ అందరూ ప్రేయర్ చేసుకుంటున్నారు. ఫోటోస్ అయితే తీయొద్దన్నారు. ఇంక నేను ఎక్కువ వీడియో తీయలేదు. ఇలా పైకెళ్ళే దారండి. సో, వెళ్దాం అనుకున్నాం కానీ అంతా మబ్బు మబ్బుగా ఉందని జెప్పేసి మళ్ళీ వెనక్కొచ్చేసామనమాట. ఎక్కువ సేపు లేము. సో, ఇక్కడైతే ఆ మేరీమాత ఫోటోస్ ఉన్నాయి. అక్కడేమో అందరూ విశ్రాంతి రెస్ట్ తీసుకోవడానికని జెప్పేసి ఆ ప్లేసులు. ఇంకా అక్కడ అందరూ ఇది ప్రేయర్ ఓకేనా? చేసుకుంటున్నారు. తర్వాతేంటంటే ఇంక అక్కడి నుంచి గుర్తుగా కీ ఏమన్నా చైన్‌లు పెట్టా తెచ్చుకుందామని మా నీకు. పెద్దోడు కీ చైన్‌లయితే తీసుకున్నాడు. మిఠాయి అంటే నాకిష్టం అండి. సో, పిల్లలకి తీసుకున్నాననమాట. మా చిన్నోడు అడుగుతున్నాడు పెట్టమని. ఇంక వాడికి తినిపించుకుంటే మళ్ళీ మేమైతే రిటర్న్ అయ్యాము. సో, ఈ విధంగా అయితే మా చిన్న జర్నీ అయితే జరిగిందండి. సో, మా పెద్దోడేమో కీ చైన్ తీసుకున్నాడు. చిన్నోడేమో కార్ తీసుకున్నాడు. మా చిన్నోడి మాటలు మీరే ఒకసారి వినండి. నువ్వు విన్ రిన్షి కీ చెయ్యి. ఏంటమ్మా? పూజ చేస్తావా? సరేలే.